మీకా 2:13 ప్రాకారమును పడగొట్టువాడు వాటికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా బయట పోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. మనం గమనించామంటే చివరి భాగము, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాము. దీంట్లో రాయబడిన మాట, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కనుక దేవుడు మన జీవితంలో రాజు అన్నాడు. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నాడు. అందుకే దావీదు అంటాడు, ఘనమైన రాజ్యమైన నా దేవా నేను నిన్ను కీర్తించేదని అంటాడు 145వ కీర్తనలో. మరి రాజు ఏం చేయాలంటే, రాజు యుద్ధానికి సిద్ధపడి శత్రువును ఓడించాలి. యోబు గ్రంథము 15వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయము. రాజు చేయవలసిన పని, యుద్ధమునకు సిద్ధపడిన రాజు ఏం చేయాలంటే శత్రువుని పట్టుకొని ఓడించాలి. యోబు గ్రంథం 15వ అధ్యాయము అందరం కలిసి 24వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం కూడా మనం కలిసి చదువుకుంటాం. యోబు 15:24 చదవండి. శ్రమయు వేదనయు వారిని బెదిరించును, యుద్ధమును చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వారిని పట్టుకొను. చాలు. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకొనుట అని చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు రాజుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనకు నాయకుడిగా ఉన్నాడు. ఆ రెండు వాక్యాలు మనం చదువుకున్నాం. మీకా 2:13లో ఆయన రాజుగా ఉండి ముందు నడుస్తూ ఉన్నాడు, నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు రాజుగా ఉండి నాయకుడిగా ఉండి మనకు ముందుండి ఎలా నడిపిస్తున్నాడు మన జీవిత యాత్రలో చూసినప్పుడు, ఇశ్రాయేలు జీవితంలో చేసిన కొన్ని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. వాటన్నిటిలో దేవుడు వారికి ముందుగా ఉన్నాడు. కనుక ముందుగా ఉండి మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి వచ్చేటువంటి ప్రతి శత్రువు వంటి పరిస్థితుల్లో, యుద్ధం వంటి పరిస్థితుల్లో, కనుక వాటన్నిటిలో కూడా దేవుడే వారి పక్షంగా వారు నడిపించినట్లుగా మనం చూస్తాం. అలాంటి సందర్భాలు ఒక 7 సందర్భాలు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆయన మనకి రాజుగా ఉండి లేదంటే నాయకుడిగా ఉండి మన జీవితంలో ముందుగా మనల్ని ఎలా నడిపిస్తున్నాడో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మన అనుదిన జీవిత యాత్రలో కూడా దేవుడు అలాగే నడిపిస్తున్నందుకు మన దేవుణ్ణి ఆరాధించబద్దులమైన మొదటి సంగతి చూద్దాం. మొదటి సంగతి నిర్గమాకాండం 13వ అధ్యాయం చూడండి. వారికి ముందుగా ఉండి ఎలా నడిపిస్తుందంటే నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. మనం గమనించామంటే దేవుడు వారికి ముందుగా నడుచుచూ వచ్చిందని చదువుతాం. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తుల నుంచి వాళ్ళు కనాను బయలుదేరుతున్నప్పుడు ఆ యాత్రలో దేవుడు పగటి వేళ మేఘస్తంభములు, ఎండ లేకుండా, రాత్రి వేళ చీకటి లేకుండా, చలి లేకుండా వెలుగ్గా ఉంటారు అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. కాబట్టి అరణ్యం వంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా నడవగలిగారు, ఎలా రాగలిగారంటే రాయబడిన మాట ఏంటంటే యెహోవా వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఎంత అద్భుతమైన మాట. ఇదేం తెలియజేస్తా ఉంది? దేవుని యొక్క ఎడతెగని భద్రత. కనుక వారికి ఇరువైపులా, కనుక ముందు వెనుకలు కూడా దేవుడు వారిని ఆవరించి వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి జీవితంలో ఎడతెగని భద్రత వాళ్ళకి అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. అందుకే అది అరణ్యమే కావచ్చు, ఎర్ర సముద్రమే కావచ్చు, కనుక వాళ్ళు ఎలా నడవగలిగారంటే దేవుడు వారికి ముందుగా నడిచాడు. కనుక మన అనుదిన యాత్రలో కూడా మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి సంగతులు, అనేకమైన విషయాల్లో ఆయన మన జీవితం ఎలా ఉన్నాడంటే మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు.
అందుకే ముందుగా నడవడమే కాకుండా వారితో కూడా ఉన్నాడని మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం గమనించామంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. ఇదిగాక పగటి కాలము మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గములో వెలిగిచ్చుటిగా అగ్ని స్తంభంలో ఉండిన వాడవును, అయి ఉండి వారిని తోడుకొని పోతాం. గమనించామంటే వారికి ముందుగా రావడమే కాకుండా వారితో ఉంటున్నాడు కనుక. అందుకే మొదటి సంగతి మనం ఎందుకు ఆరాధించాలంటే మన దేవుణ్ణి ఆయన మనకు ముందుగా ఉండి నడిపిస్తున్నటువంటి నాయకుడు, ముందుగా ఉండి నడిపిస్తున్న రాజు. ఎదురుగా యుద్ధం వచ్చిన శత్రువు వచ్చిన దేవుడే చూసుకుంటున్నాడు కనుక అలాగే వారిని నడిపిస్తూ వచ్చాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే వారికి ముందుగా నడుచు వచ్చిన యెహోవా. ఏం తెలియజేస్తా ఉందంటే ఇది దేవుని యొక్క ఎడతెగని భద్రత, ఎడతెగని కాపుదల మనం చూస్తాం. అందుకే ఇశ్రాయేలు జీవితంలో మరి ముందుకెళ్తే ఎర్ర సముద్రం వెనకాల ఫరో యొక్క శత్రు సేనలు వచ్చినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారు నడిపిస్తూ వచ్చాడు కనుక వారికి ఏమీ కాలేదు. కానీ శత్రువులందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు మనం చూస్తాము. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కనుక దేవా, నువ్వు నాకు ముందుగా నడుస్తూ అనుదిన యాత్రలో మీరు నాకు ఇస్తున్నటువంటి ఎడతెగని భద్రతను బట్టి మీకు స్తోత్రాలు. కనుక దేవుడు ఎంతగా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు అనే విషయము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకములు ఎన్ని రకాల ప్రమాదాలు, ఎన్ని రకాల అపాయాలు, ఎన్ని రకాల పరిస్థితులు, వీటన్నిటిలో దేవుడు మనల్ని భద్రపరుస్తున్నందుకు ఆరాధించాలి. అందుకే యోధా పత్రిక చూడండి, యేసు క్రీస్తునందున్న మనందరికీ కూడా భద్రత అంట. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంది, రాయబడిన మాట చదువుదాము. యోధా పత్రిక మనం గమనించామంటే మొదటి వచనం, యోధా పత్రిక మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి దేవుని ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయబడి. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, ఎంత గొప్ప మాట. కాబట్టి ఉదయకాలం అందుకే ప్రభా, నీలో నాకు ఇస్తున్నటువంటి ఈ భద్రతను బట్టి మీకు ఎంతో స్తోత్రాలు. నాకు ముందుగా నడుస్తూ నన్ను భద్రపరిచినందుకు గాను నేను స్తుతిస్తున్నానని చెప్పాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. రెండవ చూడండి కనుక రెండో సంగతి అది ఎట్లా నడుస్తుందంటే మన ముందు నిర్గమాకాండము 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ఇది రెండవ సంగతి మనం చదువుదాము. నిర్గమాకాండము 23వ అధ్యాయం చదువుదాం. 23వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు సిద్ధపరిచే చోటు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. రెండో సంగతి మనం గమనించామంటే దేవుడు భద్రపరచడమే కాదంట, దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల కంటే ముందు ఎవరిని పంపిస్తున్నాడంట, ఒక దూతను పంపిస్తా ఉన్నాడు. కనుక మనం గమనించామంటే దేవుడు ఈ లోకంలో మానవునికి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే ప్రతి మనుష్యుని కూడా దూతలు పెట్టాడు. కనుక దూతలు కాపాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. దూతల పని ఏంటంటే దూతలు కాపాడుతున్నారు లోకంలో మనుషులను, ముఖ్యంగా ఆయన ప్రజలను కాపాడటానికి దేవుడు దూతలు పెడుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. మత్తయి 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుదని మీతో చెప్పుతున్నాను. వీరి దూతలు కనుక దేవుడు చిన్నపిల్లలు కూడా దూతలు పెట్టాడు. అందుకే ఆ యొక్క ప్రమాదం కనుక కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది. ఆయా పరిస్థితులు ఒక్కసారి అట్లా కుళ్ళుకుపాటు కనుక అది తీసామంటే యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోతాం, ప్రాణం పోయింది. అలాంటి సందర్భాలు ఎన్నోసార్లు ఎవరో వచ్చి తట్టినట్టుగా లేపినట్లుగా ఎన్నిసార్లు మనం తప్పించబడలేదు కనుక ఆలోచిస్తే చూడండి. అలాగా ఎన్నోసార్లు కొన్నిసార్లు డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే అప్పుడుదా చేస్తూ ఉంటారు, మధ్యలో ఒక్కసారి కునిగిపాటు వస్తూ ఉంటుంది. కునిగిపాటు వచ్చి యాక్సిడెంట్ అవుతుంది, ముందున్నటువంటి వాహనాన్ని కొడుతున్న సమయంలో ఒక్కసారిగా కారు తిప్పేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి సందర్భాలు వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, ఆయా ప్రమాదాల్లో కూడా మనం తప్పించబడి అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంట ప్రతి మనుష్యునికి మరుముకు ఆయనందు భయభక్తులు ఎలాగ ఏం పెట్టాయంట,
కీర్తన 34 కీర్తన 7వ వచనం, 34 కీర్తన 7వ వచనం, 34 కీర్తన 7వ వచనం, 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. చూసారు కాబట్టి దేవుడు దూతలు పెట్టాడు, ఆయన యందు భయభక్తుల వారిని కాపాడాలి. కనుక ఎంత గొప్ప భద్రత మనకి ఇస్తుందంటే కాపుదల. ఆయన మనతో ఉండటమే కాకుండా మనకు ముందుగా ఒక దూతను పంపిస్తా ఉన్నాడు. ఆయన యందు భయభక్తుల వారి చుట్టూ ఎవరున్నారంట? దూత కావలి ఉండి వాళ్ళని రక్షిస్తా ఉంది, ఒక దూత. కనుక నిజంగా ఒక దూత శక్తి ఎంత అని ఆలోచించినప్పుడు మనం చూస్తాం. కనుక యెషయా గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. కనుక ఒక్క దూత ఎంతమంది అవుతుందంట? 185,000 మంది. కనుక చూసి ఒక దూత యొక్క శక్తి. కాబట్టి దూతలను మనకు సేవకులుగా పెట్టాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం గమనించండి. ఈ దూతలు ఎవరంటే మనకు పరిచారకులు అంట. కనుక మనకు పరిచారకులు, మనకు సేవకులు అనే మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం అందరం కలిసి 3వ వచనం, 3 నుంచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎంతగా క్షమించండి, మొదటి అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార. ఎవరి గురించి చెప్తున్నాడు? పైన 13 కూడా చూడండి. అయితే నేను నీ శత్రువుని పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపాసను కూర్చుండమని దూతల్లో ఎవరి కూర్చొని ఎప్పుడైనాను చెప్పినా. కనుక దూతలకి దేవుడి కుడిపాసను కూర్చోమని ఎప్పుడు చెప్పలేదు. కనుక కానీ వీరందరూ ఆ దూతలందరూ రక్షణ పొందినటువంటి వారికి రక్షణ పొందిన వారు స్వాస్థ్యం పొందబోయేటువంటి వారు అందరూ కూడా పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే దూతలను దేవుడు తన ప్రజలకు సేవకులుగా పెట్టాడు. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని క్షమించలేదు. పేతురు రాసిన పత్రిక, దూతలు తప్పు చేస్తే పాపం చేస్తే క్షమించలేదు కానీ వారిని చీకట్లో పెట్టాడు, కానీ మనం తప్పు చేస్తే మన పాపాలను క్షమించాడు. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు పత్రిక మనం గమనించామంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. కనుక దూతల పాపం చేస్తే ఏం చేయాలని దేవుడు వారిని విడిచిపెట్టలేదు, క్షమించలేదు. కానీ మనం చేసేటువంటి పాపములు, మన శాపముల కొరకు, మన పాపముల కొరకు తన కుమారుడు యేసులోని లోకాన్ని పంపించాడు. ఎంత గొప్ప ఆధిక్యత. అంటే దూతల కంటే మనం ఎంత శ్రేష్ఠులం, ఎంత గొప్పవాళ్ళం దేవుని దృష్టికి. కాబట్టి ఎందుకంటే ఆయన పోలికలు, ఆయన స్వభావములు, ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయనకి ఎంతో మనం ఇష్టం. రెండవదిగా దేవుడు మనకంటే ముందు తన దూతను పంపించి తన ప్రజలు మనల్ని కాపాడుతున్నాడు. మొదటిది ఆయనే ముందు నడుస్తున్నాడు. రెండవదిగా తన దూతలను ముందుగా పంపించి నడిపిస్తే కాపాడుతున్నందుకు గాను మనం ఆరాధించాలి. రెండవ సంగతి. 3వ చదువుతాము. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 30వ వచనం, 1:30. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడిని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. చాలండి. గమనించామంటే 3వ సంగతి మనం గమనించినప్పుడు ఆయన మనకు ముందుగా నడుస్తూ మన పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడు. మొదటిగా మన ముందుగా నడుస్తూ మనకు ఎడతెగని భద్రత ఇస్తా ఉన్నాడు. మనకు ముందుగా తన దూతను పంపిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. 3వ సంగతి, మనకు ముందుగా నడుస్తూ ఆ యాత్రలో వచ్చేటువంటి యుద్ధములన్నిట్లో కూడా మనకు ముందుగా నడుస్తూ యుద్ధము చేస్తుంది ఆయన. మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తాడు. అందుకే వాళ్ళు నిర్గమాకాండంలో ఎర్ర సముద్రం మునిగిపోతున్నప్పుడు ఐగుప్తులు ఏమని చెప్పుకుంటారంటే యెహోవా వాళ్ళ పక్ష యుద్ధం చేస్తా ఉన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం వాళ్ళు గ్రహించారు, ఇది యుద్ధము దేవుడే వాళ్ళ పక్షంగా మనతో చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి
వాళ్ళు గమనించి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? 25వ వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14:25. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులని పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చూసారా, మనం గమనించామంటే వాళ్ళు ఆ యొక్క రథచక్రాలు ఊడిపోతా ఉంటే, మునిగిపోతా ఉంటే వాళ్ళు గ్రహించారు ఈ యుద్ధం చేస్తుంది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు పక్షంగా యెహోవాయే. కాబట్టి చూసారంటే దేవుడు వాళ్ళకు ముందుగా ఉండి ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. అందుకు యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషువ టైంలో అదే అంటాడు. కనుక అదే దావీదు అంటాడు, దావీదు కూడా గొల్లియాతు మీదకి పోతా యుద్ధము యెహోవాదే అంటాడు. కాబట్టి ఆయనే, కనుక ఆయన మన పక్షంగా యుద్ధం ఆడే దేవుడు, కనుక యుద్ధం చేసిన దేవుడు. కనుక అరణ్యములో ఐగుప్తులు యుద్ధం చేశాడు ఫరోతో. 10 రకాల తెగుళ్ళు తీసుకొచ్చి యుద్ధం చేసి ఐగుప్తులంతా బేభత్సం కలుగు చేసి తన ప్రజలకు పక్షం యుద్ధం ఆడి వాళ్ళు బయట తీసుకొచ్చాడు. అరణ్యంలో కూడా ఎంతో మంది కనుక రాజులు అరణ్యం దాటిన తర్వాత వాళ్ళందరితో కూడా దేవుడే యుద్ధం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారంటే వాళ్ళు యుద్ధ సూర్యుడు యెహోవా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో, నిర్గమాకాండం 15:3లో యెహోవా యుద్ధ సూర్యుడు, యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి ఆయన మన పక్షంగా యుద్ధం చేసే సూర్యుడు. కాబట్టి మూడవది మనం ఎందుకు ఆరాధించాలండి? ప్రభా, నా జీవితం వచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధాలు నేను చేయలేను, కానీ కనుక నీవే నా పక్షముగా యుద్ధమాడి నాకు ఇస్తా విజయాన్ని బట్టి మీ స్తోత్రాలు. కనుక యుద్ధం చేసి దేవుడు వారికి విజయాలు తీసుకొచ్చాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిగా దేవుడు యెహోవా వారికి ముందుగా నడిచి వారిని భద్రపరుస్తూ ఉన్నాడు. రెండవది తన దూతను ముందుగా పంపించి వారిని కాపాడుతూ ఉన్నాడు. మూడవదిగా యెహోవాయే వాళ్ళ పక్షం యుద్ధం చేస్తూ వాళ్ళకి విజయము దయచేస్తూ ఉన్నాడు. అందుకు మనం ఆరాధించబద్ధులమైన 4వ సంగతి చూద్దాము. ద్వితీయోపదేశ అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయము 3వ వచనం మనం గమనించాలంటే వాళ్ళ ముందర ఎలాంటి యుద్ధం ఆయన చేస్తున్నాడంటే ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దహించి అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదు. గమనించమంటే కనుక ఆయన వాళ్ళ ముందు ఎలాంటి యుద్ధం చేశాడంటే దహించి అగ్నివలే. కాబట్టి ఆ దహించి అగ్నివలే, కాబట్టి అగ్ని ముందు ఎవరు నిలవగలడు? కనుక ఎవరు నిలవలేడు. అలాంటి యుద్ధం చేశాడు. కనుక అంటే ఎవరు వాళ్ళ ముందు నిలవలేకుండా చేసి తన ప్రజలకు విజయాన్ని ప్రసాదించాడు. అంటే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ప్రసాదించిన విజయాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమైన ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. కనుక మనం గమనించామంటే యెహోవా మనకు రాజుగా ఉన్నాడు, యెహోవా మనకు నాయకుడిగా ఉన్నాడు. మనకు నాయకుడు రాజుగా ఉండి మన ముందర నడుస్తూ మనకు భద్రత ఇస్తున్నాడు. మనకు ముందు తన దూతను పెట్టి మనకు కాపుదల ఇస్తా ఉన్నాడు. మనకు ముందుగా నడుస్తూ ఆయన మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితులు కూడా యుద్ధము చేస్తా మనకు విజయం ఇస్తున్నాడు. మూడవది 4వ చూడండి, 4వ సంగతి ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 33. రాత్రి అగ్నిలోను పగల మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడు యెహోవాయని మీరు విశ్వాసం ఉంచలేదు. కానీ రాత్రి అగ్నిలో పగల మేఘములో నడిచిన మీ దేవుని యెహోవా ఇంకా నడుస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళు విడిచిపెట్టలే. కనుక వాళ్ళతో విశ్వాసం ఉంచకపోయినా, తొలగిపోయినా, తప్పిపోయినా మధ్యలో వాడిని విడిచిపెట్టలే దేవుడు. కనుక ఎన్నో మార్లు తిరగబడినా ఆయన కోపం రేపిన తన కోపాన్ని ఆయన అణుచుకున్నాడని మనం చూస్తాం 78వ కీర్తనలో. ఎందుకంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి దోషములను పరిహరించక కనుక పలుమార్లు కనుక తన కోపమును అణుచుకున్నాడు. కనుక అంటే మనకేం తెలియజేస్తా ఉందంటే వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కూడా మధ్యలో వాడిని విడిచిపెట్టల. ఒక సందర్భంలో దేవుడు కోపం వచ్చి విడిచిపెట్టాలనుకుంటే మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు వదిలిపెడితే ఆ దేవుడి చేతగాక ఆ కనాను దేవుడు చేర్చలేకపోయాడు అనేటువంటి మాట నీకు ఎంత అవమానం, నీకు ఎంత కష్టమవుతుంది, అది కనుక ఎంత అవమానం అవుతుంది. కాబట్టి దయచేసి వీళ్ళ పాపాన్ని క్షమించు, లేదంటే జీవగ్రంథంలోని నా పేరు తొలగించు అనేటువంటి ప్రార్థన సంఖ్యాకాండంలో చేస్తారు 14వ అధ్యాయం. కాబట్టి అంటే దేవుడు కొన్నిసార్లు వాళ్ళకి విడిచిపెట్టాలనేటువంటి తలంపు కూడా వచ్చింది. అందుకంటాడు మోషే నీ ప్రజలు చెడిపోయారు కనుక మోషే నీ ప్రజలు, మోషే ప్రజల వాళ్ళు
దేవుని ప్రజలు కదా, కానీ అంటాడు కోపం వచ్చి నా ప్రజలు నీ ప్రజలు. అలా కొన్నిసార్లు విసిగించినప్పుడు దేవుడు వారి మధ్యలో విడిచిపెట్టకుండా నడిపిస్తూనే ఉన్నాడు. అంటే అదేం తెలియజేస్తుందంటే వాళ్ళకి యాత్రలో సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి వారు విడిచిపెట్టినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి అదేం తెలియజేస్తా ఉందంటే ఆయన నిరంతరము చేసే సహాయం. కాబట్టి ఆయన విసిగించిన, కోపం రేపిన, దేవుడు విడిచిపెట్టాలనుకునేట్టుగా ప్రవర్తించినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా మరి వారికి సహాయం చేస్తూనే వచ్చాడు. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి తెలియజేస్తా ఉంది. వారికి ముందర నడుస్తూ విశ్వాసం ఉంచకపోయినా, కోపం రేపిన కనుక దేవుణ్ణి అనుసరించకపోయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు కనుక అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క సహనం, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని తెలియజేస్తా ఉంది. ఆ రీతిగా ఆయన వారికి సహాయపడుతూ వచ్చాడు. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. ముందర నడుస్తూ ఆయన విశ్వాసం ఉంచకపోయినా సరే ఆయన వాళ్ళకి సహాయము చేస్తూనే వచ్చాడు. 4వ సంగతి ఇది ఒక మంచి రాజుగా, ఒక మంచి నాయకుడిగా వారి ముందు నడుస్తూ జరిగిస్తున్నటువంటి కార్యం 4వది. 5వ చూద్దాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విశ్వమందకమని ఇసలందరూ అతనితో చెప్పమని. కనుక నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఇదే తెలియజేస్తా ఉందంటే మన ముందర నడుస్తూ మనకు తోడై ఉండటం అంటే అది ఆయన సన్నిధిని తెలియజేస్తా ఉంది. కాబట్టి నేను నీకు తోడై ఉంటానంటే మరి 5వ సంగతి ఆయన మన ముందర నడుస్తూ మనకు ఆయన తన యొక్క సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక నీకు తోడుగా ఉంటాను. అందుకే మోషే అంటాడు కదా, దేవుని సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మను తోడుకొని పోవద్దు, కానీ నీ సన్నిధి మాతో లేకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు. కనుక 5వదిగా ఆయన మన ముందర నడవటమే కాకుండా మన ముందర నడుస్తూ మన జీవితంలో ఆయన మనకు తన తోడును అంటే తన సన్నిధి మనకు అనుగ్రహించాడు. కానీ తన సన్నిధి భాగ్యం కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి 5వదిగా దేవుడు మన జీవితంలో ముందుగా నడుస్తూ ఆయన నడటమే కాకుండా తన సన్నిధి దినదినము కూడా ఆయన సన్నిధి భాగ్యం మనకు అనుగ్రహించాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా ఈ రీతిగా ఆయన సన్నిధి చేరి ఉంటున్నామంటే ఎంత గొప్ప ఆధిక్యత. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి ఎలుగెత్తి. ఇది 5వ సంగతి. ప్రభు నాకు ముందుగా నడుస్తూ నాకు తోడుగా ఉన్నావంటే నీ సన్నిధి నాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రములు అని మన దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 5వ సంగతి. 6వ చూద్దాము. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడు చూడండి. యెషయాగ్రంథం 45వ అధ్యాయం. యెషయాగ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. యెషయాగ్రంథం 45వ అధ్యాయము మనం గమనించండి. 2వ వచనం. యెషయాగ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలు గమనించామంటే 6వ సంగతి అంటాడు, నేను నీకు ముందుగా పోతాను, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టాను. అంటే ఇదేం తెలియజేస్తా ఉంది? మన జీవితం వచ్చేటువంటి కష్టములు కనుక మెట్టగా ఉన్నటువంటి స్థలములు, కష్టములు, బాధలు, అనారోగ్యములు కనుక కృంగిపోయే పరిస్థితులు, అసాధ్యమైనవి ఇవన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్టగా ఉన్నటువంటి స్థలములు కనుక కరుకైన స్థలములు, ఎత్తైన స్థలములను దేవుడు సమముగా చేస్తానంటాడు, సరళంగా చేస్తానంటాడు. తర్వాత ఇత్తడి తలుపులను పగలగొడతా అంటాను, ఇనుప గడియలను విడగొడతా అంటాడు. అంటే కష్టమైన అసాధ్యమైనటువంటి సంగతులు, పరిస్థితులు నిలిచినప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టకుండా మనకు ముందుగా ఉండి ఆ కష్టమైనటువంటి పరిస్థితులను సరళం చేస్తా ఉన్నాడు. ఆ మెట్టగా ఉన్నటువంటి స్థలములను కనుక మరి కరుగొందని సమముగా చేస్తా ఉన్నాడు. ఇత్తడి వంటి కఠినమైనదని పగలగొడతా ఉన్నాడు. ఇనుప గడియలు అంటే మరి అసాధ్యమైనటువంటి దేవుడు విడగొట్టి మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి యాత్రలో మనకు వచ్చేటువంటి కష్టములు, అనారోగ్యములు తెలియజేస్తా ఉన్నాయి ఈ యొక్క మెట్టగా ఉన్నటువంటి స్థలములు. వాటన్నిటిలో దేవుడు ఏం చేస్తా అంటే వాటన్నిటిలో కూడా ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రభు నా వ్యక్తిగత జీవితంలో ఇంతవరకు కూడా నాకు ఎన్నో
మరి మెట్టగా ఉన్నటువంటి స్థలాలు, కరుకైన స్థలాలు, ఇత్తడి పరిస్థితులు, ఇనువంటి పరిస్థితులు, వీటన్నిటిలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి నాకు ముందుగా ఉండి నన్ను నడిపించి కనుక వాటిని సమముగా చేసినందుకై, వాటిని విడగొట్టినందుకై, కనుక వాటిలోంచి విడిపించినందుకై నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి దేవుడు మనకు ముందుగా ఉన్నప్పుడు అది మెట్టగా ఉన్న స్థలం కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇనుము కావచ్చు, మనం భయపడాల్సిన పని లేదు. ఆ దేవుడే వాటిని విడగొట్టి దేవుడే వాటిలో దారి మనకి చూపిస్తాడు. కనుక ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. అందుకే మనం ఆరాధించాలి. కనుక ఇశ్రాయేలు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన సంగతులు, కనుక నిజంగా జరిగిన సంగతులు. దేవుడు వారికి ముందుగా ఉండి ఎడతగిన భద్రత ఇచ్చాడు. వారికి ముందుగా ఒక దూతను పంపించి వారిని కాపాడుతున్నాడు. తర్వాత వారి పక్షముగా ముందు నడుస్తూ దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడు. వాళ్ళకి ముందుగా నడుస్తూ ఆయన విశ్వాసం ఉంచకపోయినా వారిని విడిచిపెట్టకుండా గమ్యం చేరుస్తూ ఉన్నాడు. అది మాత్రం వారికి ముందుగా నడుస్తూ వారికి తోడుగా ఉన్నాడు. తన సన్నిధి అనుగ్రహించాడు. అది మాత్రమే కాదు, వారికి ముందుగా నడుస్తూ ఆ అసాధ్యమైన కష్టమైన పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు వాటిలో నుంచి వారిని విడిపిస్తూ ముందు తీసుకెళ్తున్నాడు. ఇది 6వ సంగతి. 7వ దాకా మనం చదువుకున్నాము. అది ఎట్లా వినిపిస్తున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదవండి. మరియు అతను తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి మెల్లగా నడిపించును, వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించను. కాబట్టి తన సొంత గొర్రెలన్నిటిని కూడా అతని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. కనుక గొర్రెలకు కాపరి ముందుగా నడుస్తున్నాడు. కనుక మన ప్రభువు కూడా మనల్ని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంటే ఆయన ఇక్కడ రాయమాట ఏంటంటే ముందుగా నడిపిస్తాడు. కనుక అవి కూడా ఆ గొర్రెలు కూడా దేవుని తమ యజమాని కాపరి యొక్క స్వరాన్ని గుర్తించి వెంబడిస్తూ ఉన్నాయి. ఇదేం తెలియజేస్తా ఉందని దేవుడు మన ఎడతెగని నడిపింపు అంటే ఎల్లప్పుడూ కూడా మనం నడిపించేవాడు. ఎలాంటి పరిస్థితులు అయినప్పుడు కూడా ఎల్లప్పుడూ నడిపించేవాడు. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఏమంటాడు దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే నిత్యము నడిపిస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనకు ముందుగా ఉండి అన్ని పరిస్థితుల్లో నడిపించేవాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 58 మనం గమనించామంటే 58 10వ వచనం, ఆశించిన దాన్ని ఆకలిగని వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకట్లను వెలిగి ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలెను, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చూసారు కాబట్టి ఆ గొర్రెలు ఎట్లా నడిపిస్తాడంటే ఆయన నిత్యము, కనుక ఎల్లప్పుడు వెలుపలికి ఆ గొర్రెలకు ఆయనే ముందుగా ఉండి నడిపిస్తాడు. మంచి కాపరిగా. కానీ సింహం వచ్చిన ఎలుగుబంటి వచ్చిన మొట్టమొదటి కాపరి మీదే పడుతుంది కానీ మంద మీద కాదు. అలాగూ ఆ మందకు ముందుగా ఉండి కనుక అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. జీతగాడైతే ఆ ఎలుగుబంటి రాగానే సింహం రాగానే ఏం చేస్తాడు, వాడు వదిలిపెట్టి పారిపోతాడు. కనుక అలా కాకుండా ఆయన ముందుగా ఉండి కనుక నిత్యము కూడా అన్ని పరిస్థితులు అన్ని వేళ మన వెంట ఉండి ఆయన నిత్యము నడిపించే దేవుడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు నిజంగా ఆయన మనకు రాజుగా ఉన్నాడు, మనకు నాయకుడిగా ఉన్నాడు. ఎలా నడిపించాడు 7 సంఖ్యలు మనం చూసాము. మొట్టమొదటిది యెహోవాయే ముందుగా నడిపిస్తా అంటే ఆయన యొక్క పరిపూర్ణమైన ఎడతెగని భద్రతను తెలియజేస్తా ఉంది. రెండవదిగా మనకంటే ముందుగా తన దూతను పంపిస్తున్నాడు. లోకములో మనుషులందరూ కూడా దూతలు పెట్టాయంట. దానియేలు గ్రంథము ఒక మాట చూద్దాం. మనం దానియేలు గ్రంథం ధ్యానం చేస్తా ఉన్నాము. దాంట్లో మనం చూస్తాం పరలోకములో కోట్ల కొల దూతలు ఉన్నారు. ఆ దూతలు ఏం చేస్తున్నాయంటే దేవుని యొద్ద నుండి పంపించబడుతున్నారు భూలోకాన్ని. చూడండి ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం దానియేలు గ్రంథము 10వ అధ్యాయం మనం గమనించామంటే దూత వచ్చి ఏమని మాట్లాడుతుందంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం మనం. 12వ వచనం నుండి 12, 13 వచనాలు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12, 13 అందరం కలిసి చదవండి.
అప్పుడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనస్సును అప్పగించి దేవునిట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పబడిన మాటలు వినబడినవు గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖము నేను నిలుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. 17వ వచనంలో దానియేలు ప్రార్థన చేశావు. దానియేలు 8 దినాలు ప్రార్థన చేశాడంట. చూడండి ఎన్ని రోజులు అంటే అక్కడ రాయబడింది. అది కూడా చదువుదాం ఆ మాట చదువుదాము. దానియేలు ప్రార్థన చేసింది 21 దినాలంట. 13 చూడండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. కనుక అంటే దానియేలు ప్రార్థన మొదటి రోజుకే జవాబు వచ్చింది. ఎన్ని రోజు కంటే దానియేలు ప్రార్థన మొదలు పెట్టినప్పుడు ఎన్నో రోజు జవాబు వచ్చింది? 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. 10వ అధ్యాయం మొట్టమొదట దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 10:2 ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తునైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా ఆ భోజనము చేయలేకుంటుని, మాంసము గాని ద్రాక్షరసము నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకుంది. కాబట్టి ఇప్పుడు దానియేలు ఎన్ని రోజులు అంటే దుఃఖముతో ఉంది ప్రార్థనలో? 12లో 3 వారాలు. 3 వారాలు అంటే 3 ఏళ్ళు 21. కనుక 21 రోజులు ప్రార్థన చేశాడు దానియేలు. 21 రోజులు ప్రార్థన చేస్తా ఉంటే ఇప్పుడు దూతతో చెప్తా ఉంది, దానియేలు నీ ప్రార్థన ఎప్పుడు వచ్చింది పరలోకానికి? చూడండి 12వ వచనం. 12 అంటుంది 21 రోజులు ప్రార్థన చేస్తా ఉంటే ఇప్పుడు దూత పరలోకం దూత వచ్చి ఏమంటుందని 12లో, అప్పుడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనసు అప్పగించి దేవునిట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పబడిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది. ఏ దినం వినబడిందని ప్రార్థన? మొదటి దినం వినబడింది. దానియేలు ప్రార్థన 21 రోజులు చేశాడు కానీ మొదటి రోజుకే పరలోకం వెళ్ళిపోయింది. కానీ పరలోకం దూత రావడానికి మధ్యలో ఏం జరిగిందంట? పారసీకుల అధిపతిని అడ్డుకున్నాడు. నీకు జవాబు తీసుకొస్తా ఉంటే నీ దగ్గర రావాలని దేవుడు మొదటి దినమే నీకు జవాబు చేసింది. అందుకంటే దానియేలు నువ్వు బహుప్రియుడు అనే మాట అర్థం ఏంటి? దానియేలు దేవునికి ఎంతో ప్రియమైన ఇష్టమైన వాడు. మరి తనకి ఇష్టమైన వాడు ప్రియులు ప్రార్థన చేసి వినకుండా ఉంటాడు, దేవుడు వింటాడు. కానీ ఇక్కడ దూత ఏమంటుందంటే, నువ్వు 21 రోజులు ప్రార్థన చేసావు కానీ మొదటి రోజు నీ ప్రార్థన పరలోకము చేరింది. దేవుడు కూడా వెళ్ళి చెప్పినమ్మని పంపించాడు. కానీ ఏం జరిగింది? 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజులు సముఖమున నేను నిల్చుండగా ప్రాణాధిపతుల్లో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయ వచ్చాను. కనుక ఇప్పుడు నేను పరలోకం నుంచి వస్తా ఉంటే జవాబు తీసుకునే దగ్గరికి మధ్యలో పారసీకుల రాజును అడ్డుకున్నాడు. ఎన్ని రోజులంట? 21 రోజులు. అంటే మొదటి రోజుకి జవాబు వచ్చింది. అంటే డైరెక్ట్ పారసీకుల రాజు దేవుని దూత యుద్ధం చేయలేదు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయంగా చూసినప్పుడు పరలోకం దూతలు వస్తా ఉంటే ఇది పరలోకం వచ్చే దూత ఏ దూత? దేవుని దూత. చెప్పండి, పరలోకం వచ్చే దూత ఏ దూత? దేవుని దూత. ఈ లోకములో దురాత్మల సమూహం కూడా ఉంది. చెప్పండి, ఏ సమూహం అంటే? దురాత్మల సమూహం. ఇవన్నీ ఏ దూతలు అంటే? సాతాను యొక్క దూతలు. ఇప్పుడు ఏ దూతలు? ఇవన్నీ కూడా సాతాను యొక్క దూతలు. ఇప్పుడు దేవుని వద్ద దూత వస్తా ఉంటే జవాబు రాకుండా పారసీకుల రాజులో ఉన్న దురాత్మ దూత ఏం చేస్తుంది? ఆ జవాబును అడ్డుకుంటా ఉంది. అది క్లియర్ గా మనం దాని గ్రంథంలో చెప్తాం. కనుక మన పక్షంగా ఎవరు లేరు అనుకుంటాం. చూసారా, మన పక్షంగా పోరాటం జరుగుతూ ఉంది నిరంతరం కూడా. అందుకే ఆకాశ మండలం అన్న దురాత్మల సమూహంతో మనము పోరాడతాం. అవి మనకు కనపడవు. దానికి పరలోకం దూత మొదటి రోజు జవాబు పంపించాడు కానీ ఆ దూత జవాబు రాకుండా మధ్యలో ఈ పారసీకుల రాజు అంటే దురాత్మల సమూహం అడ్డుకొని ఎదిరిస్తా ఉంటే దాన్ని ఎదుర్కొని జవాబు తీసాడు. ఎంత ఏం పట్టిందంట ఆ దూతకి? ఇంకా నాకు బలం సరిపోలేకపోతే నాకేదో సహాయం చేసిందంట మిఖాయేలు. అంటే మిఖాయేలు అంటే ఇంకా చాలా పెద్ద దూత. చూసారా, కనుక ఏ దూత సహాయం చేసిందంటే ఇప్పుడు ఆ యొక్క సైన్య సమూహానికి ఈ దూత యొక్క శక్తి సరిపోలేదు. కనుక నాకు సహాయం చేయడానికి నాకు మిఖాయేలు ఒకడు వచ్చాను. ఈ మిఖాయేలు ఎవరు? 10వ అధ్యాయం 21వ వచనం. మిఖాయేలు ఎవరని చూడండి. దానిలో 10వ అధ్యాయం దానియేలు 10:21 చదవండి. అయితే సత్యగతమందు రాసిన మీతో చెప్పము, మీ అధిపతియగు మిఖాయేలు
ఈ సంగతుల గురించి నా పక్షంగా నిలబడితే ఒకడు లేడు కదా. మికాయేలు అంటే ప్రధాన దూత. మికాయేలు అంటే ఎవరంట? ప్రధాన దూత. అంటే దూతలందరి మీద అధికారం వెళ్ళేవాడు చెప్పండి, మికాయేలు ప్రధాన దూత. అలాంటి దూతలు ఉన్నాయి, ఇంకా రబియేల్ అని కొన్ని ఉన్నాయి. ఈ యొక్క ప్రధాన దూత అంటే కొన్ని దూతల మీద అధికారం కలిగినటువంటి దూత మికాయేలు ప్రధాన దూత, అంటే పెద్ద దూత. ఇప్పుడు ఆ దూత వచ్చి దానిది వచ్చే దూతకి ఏం చేసిందంట? సహాయం చేసి ఆ పారసీకులు రాజుకున్నటువంటి వెనక దురాత్మ సమూహమును ఓడించి దానికి జవాబు తీసుకొచ్చింది. అదనమాట దాని అర్థం. అంటే మనకు అర్థమవుతా ఉంటే మన తెలియకుండానే మన పక్షంగా దేవుడు తన దూతలను పెట్టాడు, తెలుసా? దానికి అందుకే మనం క్షేమంగా ఉన్నాం. ఎన్నోసార్లు మాకెవరున్నారు అనుకుంటాం, నీ వెనకాల దేవుని దూతలు ఉన్నారు. అందుకే యెహోవా యందు భయభక్తులు అవర్చుడు దూత కావలిండి వారిని ఎన్నో రకాల అపాయాలు, ఎన్నో రకాల ప్రమాదాలు. కానీ కొన్నిసార్లు చూస్తుంటే ఆ డ్రైవింగ్ లో కూడా డ్రైవ్ చేస్తే ఒక్క నిమిషం కనుమొస్తాట వెళ్ళి ఢీకొన్నానుగా టక్కని ఏదో తట్టినట్టు లేపినట్టు వచ్చి టక్కని తిప్పేస్తారు. ఒక్క నిమిషం కనుక, ఒక్క సెకండ్ కనుక మేలుకపోతే యాక్సిడెంట్ అయిపోయింది, భయంకరమైన యాక్సిడెంట్. అలాంటి ఎన్నో సందర్భాలు. కానీ దూతలు అలాగూ కాపాడుతుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే దానియేలు ప్రార్థనకు మొదటి జవాబు వచ్చింది. కానీ కనుక దురాత్మల సమూహములతో ఉన్నటువంటి ఈ దూతలు ఆ జవాబు రాకుండా అడ్డుకుంటూ వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. కాబట్టి 7 విషయాలను బట్టి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క విజయము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధి, మరి మనకొచ్చే పరిస్థితులు అన్నింటిలో కూడా సహాయపడుతూ వాటిని తొలగిస్తూ విడిపిస్తూ ఉన్నాడు. చివరికి నిత్యం నడిపించే దేవుడు కాబట్టి ఆయన మన ముందర నడిచేవాడు, మన రాజు, మన నాయకుడు. కాబట్టి ఆ ప్రభుని ఎలుగెత్తి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించదుము గాక. మనంతా లేచి నిలబడి ఒక చిన్న మన చరణం పాడుకుంటాము. ఆ తర్వాత సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళ్తారు. అందరూ